2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి గురువు యోగిస్తున్నారు లాభస్థానంలో. దశమంలో శుక్రుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తోంది కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేసి మంచి ఫలితాలు చూస్తారు. కృష్ణుడు టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. సోమవారము, మంగళవారము, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ధనపరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఆయన. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకు? కుటుంబాధిపతి అయిన బుధుడు నీచంలో ఉన్నారు, శని గ్రహంతో ఉన్నారు. శని దృష్టి 2వ స్థానం మీద ఉన్నది. ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టే మీకు ఇబ్బందులు అనేవి ఉంటాయి కుటుంబ పరంగా మాత్రం. లవర్స్ కి చాలా చాలా బాగుండబోతోంది. చాలా ఆనందంగా ఉండబోతున్నారు. పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. శత్రుగ్రహమైన కుజుడితో కలిసి ఉన్నారు. బుధుడు నీచంలో ఉన్నారు. ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య భంగం ఉంటది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. విష్ణు సహస్రం పారాయణం చేయండి. ఆరోగ్యపరంగా సమస్యలు తగ్గి మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా పెట్టుబడిని ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో ఉంటాయి ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. వృత్తి పరంగా చాలా చాలా బాగుంటది. ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడికి స్వస్థానమైన వృషభ రాశిలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశికి శుక్రుడు తన స్వస్థానం అవుతుంది. ఆ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కెరియర్ పరంగా ప్రమోషన్స్ కానీ లేదా వేరే జాబ్ రావటం కానీ, మంచి హైక్స్ రావడం కానీ జరుగుతుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.